ఆట కావాలా పాట కావాలా? ఆట కావాలా పాట కావాలా? ఫస్ట్ హాఫ్ లో మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, ఆడిందే వల్లంతా తై తక్క. ఎందుకు ఇంతలాగా వాడుతున్నా అంటే ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ లో ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లో ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అరే భాస్కర్, రామ్ చరణ్ కి ఇవ్వాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలా. రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో, హార్డ్ వర్క్, మాస్ లుక్, ఎంతూజియము, ఎలిఫెంట్. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ సినిమాకి అవసరం లేదనిపించింది, కానీ ఒక్క సీన్లో ఎందుకు జాన్వీ కపూర్ని పెట్టారనేది నిజంగా మంచి మెసేజ్, మంచి స్టోరీ. నిజంగా అసలు డైరెక్టర్ ఎట్లా ఆలోచిస్తుండో నాకైతే అర్థమైతలేదు. సూపర్ తీసిండు మూవీ అయితే. లాగ్ లేదు, బ్యాగ్ లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు, లాగులొద్దు, బ్యాగులొద్దు. నంబర్ 1 సినిమా. మున్నభై ఎవరు? ఆడొకడు పుష్ప సినిమాలు ఉంటాడు, ఆడో ఆ సినిమాలో లంగాయి సినిమాలో దొంగ, వాడు హీరో కాలిర కొడతాడు, వాని కాలి ఏడుండు. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీను పుచ్చి గారు చాలా అందంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సాంగ్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, ఇరగొడే పట్టి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా వన్ మ్యాన్ షో, రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో చేశారు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కోట్లకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడతాడు అనుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. రంగస్థలంలో ఎంత గొప్పగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించింది. తీసుకున్న 3 క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా న్యాయం చేశాడు రామ్ చరణ్ అయితే. ఇంకా కాల్ రైగర్స్కొచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైగర్స్కొచ్చు, మిగతా ఫ్యాన్స్ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. లేదు అలాంటి వాళ్ళకి నేను చెప్పే విధానం ఏంటంటే సినిమాలో చూడండి. ఒక ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని, ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని చూడొద్దు. ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి, ఒక పిఠాపు నుంచి ఒక డైరెక్టర్ వచ్చి సినిమాని ఒక పెద్ద హీరోతో తీసేటంటే అది మామూలు విషయం కాదు. ఇందులో యాక్ట్ చేయడం ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. శివన్న కానీ, జగపతి వారి క్యారెక్టర్ కానీ బాగుంది. ఇంకా సినిమా కోసం చెప్పాలంటే లాస్ట్ 20 నిమిషాలు సినిమా, ఆ 20 నిమిషాల కోసం సినిమా చూడాలా, ఏడిపించాడు రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే మనం ఫీల్ అవుతాం, ఇది ఈ లాస్ట్లో ఈ పెద్ద కూడా చాలా బాగుంది. బుచ్చన్న డైరెక్టర్ అయితే ఇంకా అదరగొట్టాడు. ఉప్పెన అది ఒక లెవెల్ స్టోరీ అయితే ఇది ఇంకొక లెవెల్ స్టోరీ. ఓవరాల్గా సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తడబడలేదు, ఆయన పడిన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ రాయరేసుకునే సినిమా చాలా గట్టిగా ఉంది అన్న. ప్లాప్ అని చెప్పుకున్న కాడికి అసలు సినిమా చూడడం రాదని అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. ఒక ఫైట్ అయితే రామ్ చరణ్ గారి మీద బాలకృష్ణ పూడినట్టు అనిపించింది నాకు. ఆ ఫైట్ చూసారు ఎలా ఉందో. పుష్ప సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కూడా సరిపోదు, ఆ రేంజ్లో ఉంది ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, డ్యాన్స్, పర్ఫెక్షన్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంపాక్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు 1 మ్యాన్ షో చేస్తాడు. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే. ఖచ్చితంగా రావచ్చు అన్న, ఎందుకంటే ఆయన పడ్డ యాక్టింగ్కి, పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిరంజీవి గారు వారసుడు అయినా కానీ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు 4 మెట్లు పైకి ఎక్కడని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కష్టపడ్డాడు. నిజంగా ఒక వెండి పాన్ మీద పడుకోవాల్సిన రామ్ చరణ్ మట్టిలో కష్టపడ్డాడు మామూలు విషయం కాదు. కూర్చుని తిన తరతరాలు ఆస్తుంది. కానీ ఈ సినిమాతో ఒక నేషనల్ అవార్డు రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గుర్తింపు లేని ఊరికి గుర్తింపు తీసుకురావడం మామూలు విషయం కాదు. సినిమా అంతా ఒక లెక్క అయితే అన్న, లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ అన్న ఏడిపించాడు బట్టి. ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నదే, గుండెకి ఎత్తుకున్న సీన్లు అయితే లాస్ట్లో కనపడే. బుచ్చన్ అయితే చాలా గట్టిగా హ్యాండిల్ చేశాడు. నేను అనుకున్నాను పెద్ద హీరో కదా హ్యాండిల్ చేయగలడా అని అనుకున్నాను, కానీ చాలా అందంగా హ్యాండిల్ చేయడం సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మంచి కనెక్టివిటీ సినిమా. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ సినిమా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవడము రామ్ చరణ్ అంటే చాలా గ్రేటు. ఎందుకంటే ఒక సినిమాని చంపేయకండి మీరు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డని మీరు అప్పుడే చంపేయకండి, సినిమాని నడవనియండి. ఎందుకు చంపేస్తున్నారు సినిమాని? దాని వెనకాల ఎంతోమంది పొట్టకుడి కోసం ఎంతోమంది ప్రజలు కానీ పని దొరకక తల్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడారు. మీరు 1, 2, 3 గంటలు సినిమా చూసి బాగాలేదని చెప్తారు. నిర్మాతలు మళ్ళీ ముందుకెలా వస్తారు చెప్పండి? మీరు నిర్మాతలు ముందుకెలా వస్తారు? ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది
ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్సే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్కి స్పెషల్గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్ వేస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని మా హీరో కలెక్షన్ ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. అందరు హీరోలు మూవీలో నచ్చింది ఏంటంటేనా, మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు, మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాదేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటుంది, మైనస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉందంటున్నారు. ల్యాగ్ ఉంటుంది అన్న, ల్యాగ్ లేకుండా ఎట్లుంటుంది? నీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటల్లో చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోతుందా? అయిపోదు కదా. గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ఒక పెళ్లికి వెళ్తాం, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసి వస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికీ నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవ్వరు చేయకండి. ఏం చెప్తానంటే, ఒక సినిమా వెంబడి ఎంతో మంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతో మంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పొట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసి వచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.